సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఉన్నాయి. నాది కూడా సాక్ష్యం ఉంది, అద్భుతమైన సాక్ష్యం. అయితే మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాము. మన మధ్య మీరు చూస్తున్నారు కదా, దేవుడు మన మధ్య దేవునిచే నడిపించబడినటువంటి అద్భుతమైన సాక్ష్యం మన మధ్యన ఉంది. మన మధ్యన ఉన్నటువంటి వారు సామాన్య వ్యక్తి కాదు, ఆయన డాక్టర్ డిఎస్పి గారు. ఆయనకు ఒకసారి గట్టిగా చెప్పండి కొడుతూ దేవుని నామమున మాట్లాడతాం. వీళ్ళంతా కూడా మన కుటుంబీకులు. యాక్చువల్గా ఇక్కడ మేము ఆరాధన చేద్దామని చెప్పేసి దేవుని ప్రణాళికతో, దేవుని యొక్క ప్రేరేపణతో వర్షిప్ చేయాలి, దేవుని ఆరాధించాలి. మన లోకంలో ఎన్నో పనులు చేసుకుంటున్నాం, ఒక రోజు దేవునికి కేటాయించలేమా అనేటువంటి ఒక ప్రేరేపణ దేవుడు పెట్టినప్పుడు, అదే ప్రేరేపణ అనుకోకుండా, అంటే కమ్యూనికేట్ అవ్వకుండానే ఇగో ఈయనలోనే కలిగింది, ఆమెలోనే కలిగింది, నాలో ఒక 6 months నుంచి తొలిచేస్తుంది లోపల. ఏదో చేయాలి, ఏదో ఒకటి చేయాలి. అది ఎందుకు దేవుడు పెట్టడం అంట తెలియదు, కానీ మొత్తానికి ఈ ఆరాధన అనేటువంటిది ఒక రోజున కుటుంబంగా స్టార్ట్ చేసింది. ఆ కుటుంబంగా స్టార్ట్ చేసిన ప్రార్థన ఇగో ఇంతమంది కుటుంబీకులుగా అయ్యారు. దేవుని స్తోత్రం. దేవుని నామాన్ని మనం గణపరచాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి వారానికి ఒక సాక్ష్యం అనేటువంటిది దేవుడు మనకి ఒక స్ఫూర్తిగా ఇస్తూ ఉన్నాడు అనమాట. ఒక ఇన్స్పైర్ చేసే విధంగా, అలాగే చక్కటి సాక్ష్యాన్ని మన మధ్యన ఉంచుతా ఉన్నారు. అద్భుతమైన కార్యాలు, చిన్న చిన్నగా కాదు. మీకు చెప్పాలంటే ఒక కార్యం సీఎం గారితో చేయించారు మాకు. అది చాలా గ్లోరీ టు గాడ్, చాలా మంచి. అలానే మన మధ్యన సార్ కూడా ఒక మంచి సాక్ష్యం ఉండడానికి మంచిగా వచ్చారు. అలాగే ఆత్మీయంగా మనల్ని బలపరచడానికి కొన్ని మాటలు కూడా చెప్తారు. ఆయన పేరు దేవునిలో జయసింహ గారు. ఏంటది? జయసింహ. ఆయన చూడటానికి అలా ఉంటారు కానీ సింహమే ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆత్మీయంగా మనం బలపరచడానికి, అలాగే ఆయన సాక్ష్యాన్ని కూడా మన మధ్య పంచుకుంటారు. దేవుని 7 నక్షత్రము తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించిన వాడానికి స్తోత్రం. మొదటి వాడను కడపటి వాడను నివృత్తుడే మరలా బ్రతికిన వాడానికి స్తోత్రం. వాడి అయిన 2 అంచుల కత్తిని కలవడానికి స్తోత్రం. 7 నక్షత్రం దేవుని 7 ఆత్మలు కలవడానికి స్తోత్రం. దావీదు తాళపు చెవి కలిగి ఎవరినో వేయకుండా తీయవాడు, ఎవరినో తీయలేకను వేయవాడిన సత్యస్వరూప పరిశుద్ధుడానికి స్తోత్రం. ఆమె నడువాడను నమ్మకమైన సత్య దేవుని సృష్టికి ఆది అయిన వాడానికి స్తోత్రం. సర్వశక్తిమంతుడా నాయన, ఈ సమయమందు ఇక్కడ మేమందరం కూడి ఉండటం, అది నీ భవిష్యత్తు ప్రణాళిక మాకు కలిగిన మహా గొప్ప భాగ్యం. నీ కుమారుడు 4 రోజుల క్రితము ఒక చిన్న సాక్ష్యం మాకు చెప్పాలండి అని నన్ను ఆహ్వానించినప్పుడు నేను వస్తానని చెప్పాను. జరిగింది ప్రభు. సాక్ష్యం చెప్తుండగా ప్రభునైనా మా సొంత ఆలోచనలు, సొంత జ్ఞానము, సొంత ఘనత, సొంత ధార్మికము కాకుండా నీ నామమే హెచ్చింపబడాలి, నీ నామమే కనపరచబడాలి. మాట్లాడుతున్న ఈ యొక్క సాక్షి మాట్లాడుతున్న ఈ 15 నిమిషాల్లో మీరే నా నోటికి దూరంగా ఉండి ఈ సమయం ముందు ఈ బిడ్డలతో ఏం మాట్లాడాలో నీ ఆత్మతో నన్ను అభిషేకించి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నాకు జరిగిన సాక్ష్యం, గొప్ప గొప్ప సాక్ష్యాలు. 2000 అయితే మేము కలిసినప్పుడు, 2000 ఉండేటప్పుడు అప్పుడు నాది డిగ్రీ అవలా. డిగ్రీ చదివాను. డిగ్రీ పరీక్ష రాస్తే 6 పరీక్షలకి 2 పరీక్షలు పోయాయి. ఫెయిల్కి అండి. నేను మళ్ళీ పెడితే మళ్ళీ పాస్ అయ్యి మళ్ళీ పెట్టాను, మళ్ళీ ఫెయిల్. అప్పుడు ఈరోజు ఇప్పుడు మీ దగ్గర ఎదురుగా ఉండేటప్పుడు భారతదేశంలో అంటే మన ఇండియాలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 10 సంవత్సరాలు ఒక సబ్జెక్టు మీద పరిశోధన సైంటిస్ట్గా స్టడీ చేసి
భారతదేశంలో ఒకే ఒక వ్యక్తిని, ఆ ఒక వ్యక్తిని నేనే, ఇంకెవరు లేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకు ఆయన లోక భాషలో సామాన్యుడి పేరు, దానికి సౌండ్ అనమాట. ఆ దానికి కూడా దేవుడిచ్చిన ఘనతే. అంటే డేవిడ్ సత్యప్రసాద్ అని పేరు. అంటే నా పేరు విషయంలో చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. మా నాన్నగారు నా మీద ప్రేమతో ఇనిసులు పెట్టి, ఇంటి పేరు బి పెట్టి, ఆ కాలంలో శివ వెంకట సత్య వర ప్రసాదరావు నా పేరు, అసలు పేరు. స్కూల్లోకి వెళ్ళి రాసిన రోజు పెడితే నావన్నీ రాయలేక బిఎస్సి ప్రసాద్ అంటే ఇవన్నీ కట్ చేసి అక్షరం ఒక పెట్టేశారు అనమాట. అంత పెద్ద పేరు అనమాట. సో లాస్ట్కి ఇవన్నీ కట్ చేసి షార్ట్ కట్గా చిన్న సింపుల్గా ఆ నేమ్ పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు సాక్ష్యానికి వద్దాం. ఎంత గొప్ప సాక్ష్యం అంటే, వివాహం అయిన తర్వాత చాలా సంవత్సరాలు పిల్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ నాకు చెప్పిన సాక్ష్యానికి దేవుని వాక్యానికి క్రోడీకరించి దాన్ని మీరు లింక్ పెట్టాలి. విశ్వాసం అంటాం. ఏమంటారు? విశ్వాసము. ఏ వ్యక్తికైనా మీరెంత చెయ్యండి, ఎన్ని చెయ్యండి, మీరు రాత్రంతా ఉండండి, ఒక క్వాలిటీ అనేది మీకు లేకపోతే మనము దేవుని కార్యాలు ఫలాలు పొందాం. అదే విశ్వాసము. ఆ విశ్వాసం అనే ఆ కొలత అందరిలో ఒకలా ఉండదు, గుర్తుంచుకోండి. పరిపూర్ణ విశ్వాసం కావాలంటే ఆయన ఆత్మ సహాయం మనకి కావాలి. విశ్వాసం వ్యక్తి అన్ని కార్యాలు జరుగుతాయి. దిస్ ఇస్ ద ఫెయిత్ అన్నమాట. అయితే ఈ క్రమంలో వివాహం అయిన తర్వాత పిల్లల గురించి ప్రయత్నం చేస్తున్నప్పుడు కాలం అయిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సో ఎంత పరిస్థితి చూసుకున్నప్పుడు కూడాను పిల్లల విషయానికి వచ్చినప్పుడు ఆ యొక్క పిల్లలు కలగకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. ఎంత భక్తి చేస్తారు, ఎంతమంది మాట్లాడతారు, మీ పట్ల అసలు మీ దేవుడే ఉంటే ఈ పాటికి మీకు పిల్లలు ఇవ్వాలి కదా అనే మాటలు కూడా మా చెవున పడ్డము, డైరెక్ట్గా అడవడం కూడా జరిగింది మా బంధుమిత్రులు. అయితే ప్రార్థన చేస్తున్నాము. ఒక్కటి పరిస్థితి ఎలా వచ్చిందంటే, డాక్టర్స్ కూడా మా వైఫ్ని చెక్ చేసి, అమ్మ మీరు ఇంకా పిల్లలు పుట్టే పరిస్థితి ఇంక మాత్రము కాదు, చక్కగా ఎవరినైనా పాపనో బాబునో పెంచుకోండి, ఎంతోమంది పెంచుకుంటున్నారు కదా, తప్పే ఉంది అని చెప్పడం అనేది జరిగింది. సో నేనేమనుకునేవాడినంటే, ఇంకా పూర్తిగా ముసలైపోతే తప్పదు, ఈ విశ్వాసం ఉంది, ఫలితాలు ఉన్నాయి, ఎందుకంతా అనేసి నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నా దేవుడు ఆకు కాదు, చెట్టు కాదు, రాయి కాదు, జీవము గల దేవుడు. సో జీవము గల దేవుడు జీవము గల కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు అని కాన్ఫిడెన్స్తో నేను ఉన్నా. మెడికల్గా కూడా టెస్ట్ చేసి తనకి ఇంకా గర్భసంచిలో చాలా ప్రాబ్లం ఉందని, సో ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆ అవకాశమే లేదని చెప్పింది. ఒక పరిస్థితి ఎలా వచ్చిందంటే, నేను చాలా బాధపడిన సందర్భము, ఒక డాక్టర్ దగ్గరికి, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తేప్పుడు మా వైఫ్ ఏమండి నాకు పిల్లలు కలగరా అని అంటుంటే, ఆ డాక్టర్ పక్కన ఉండే ఒక అసిస్టెంట్ నా భార్యని కొంచెం చిరాగ్గా మాట్లాడి నేను కలదో చూసాను. అమ్మమ్మ వెళ్ళాము, ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నేను విన్నా. అలా ఉన్నాను. వెంటనే నేను బయటపడను, అది దేవుని దగ్గర పెట్టాను. అంటే ఆవిడ ఏంటంటే చాలా హీనంగా, ఇక వెళ్ళమ్మా నువ్వు, ఇంకా డాక్టర్ చెప్పారు కదా ఇంకా నీకు పిల్లలు కలగరని, నేను పక్కకి లేగు అని ఆవిడ నా భార్యను గద్దించడము నేను క్లియర్గా చూశాను. ఓకే, ఇంకా మెడికల్గా క్లోజ్.
ఏమైందంటే నా భార్య ఇప్పుడు కూడాను తనకు ఎప్పుడు అలవాటు, ఏమండి మనకి పిల్లలు పుడతారా అనే ప్రశ్న దాన్ని ఇప్పుడు అడుగుతుంటుంది. ఈ వారానికి ఒక్కసారి అట్లా అడుగుతూ ఉంటుంది అనమాట. జరిగిన సంగతి చెప్తున్నా, మన ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఫ్యామిలీ పరంగా సాక్ష్యం చెప్తున్నా. ఎందుకు పుడతారు అనేది నా తాలూకా సమాధానం. ఇన్ని సంవత్సరాలు ఇదే. అయితే ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళండి, అస్సలు పాయింట్ ఇక్కడికి వద్దాం. తనకి మెన్సురేషన్ సైకిల్ ఆగిపోయింది. ఆడవాళ్ళకి అయ్యే మంత్లీస్ ఆగిపోయాయి. హిస్టరీ ప్రకారము, మెడికల్ హిస్టరీ ప్రకారము, మెడికల్ సైన్స్ ప్రకారము స్త్రీకి మెన్సురేషన్ సైకిల్ ఆగిపోతే ఎగ్ రిలీజ్ కాదు, ఇంకా సంతానానికి అవి పనికి రాదు. చాప్టర్ క్లోజ్. అయితే ఆ విషయము నాకేం తనేమి చెప్పలే. ఒకరోజు ఇలాగే వెళ్తూ ఒకరోజు మంచం మీద మామూలుగా చేస్తాం, ఎప్పుడు అది చేస్తూ పక్కన పడుకుంటప్పుడు చేస్తుంటాడు. మళ్ళీ ఇప్పటిలాగే నాకు తెలియకుండానే, సార్ ఏమండి మనకి పిల్లలు పుడతారా అని కూర్చున్నాడు. మరి మన సమాధానం ఏముంటుంది? పుడతారు. ఎందుకు పుట్టరు? పడుకున్న మనిషి కోపంతో కళ్ళు ఎర్ర చేసి అలా లేచి కూర్చొని, మిమ్మల్ని చూస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు అడుగుతున్నా దేవుడు మన పిల్లలు ఇస్తాడంట, ఇస్తాడు. ఆ ఒక్క మొక్క తప్ప రెండో మొక్క మీ నోటు వెంట వినలేదు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటి తెలుసా మీకు? మెన్సురేషన్ అయిపోయి ఆల్రెడీ 1 year దాటిపోయింది. మెన్సురేషన్ అయిపోతే పిల్లలేంటి? అయిపోయింది లేదు కదా అంటే నేను నవ్వి, పుడతారు ఎందుకు పుట్టరు అన్నాను. మరి ఆవిడ మానసిక స్థితి ఆవిడ పిక్చర్ అయిపోవాలి, లేదంటే ఎదురుగా ఉన్న నాకైనా మెంటల్ వచ్చి చదివాడు, ఇతను డాక్టరేట్ పెద్ద చదివాడు, యూనివర్సిటీలో 10 సంవత్సరాలు చదివి మెంటల్ వచ్చేసింది అనేది అనుకోవాలి. ఈ క్రమం అదే కదా, నాకు అదే అర్థం. నా మెన్సురేషన్ అయిపోయింది సార్, మీకు తెలుసా అంటే నిజమా? అయినా ఓకే అదే అన్నాడు. అయితే సర్లే, ఈలోపు తనకి కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది ఎక్కువ. అంటే ఈ మధ్యకాలంలో కడుపు నొప్పి వచ్చింది. ఆ మధ్యకాలంలో కడుపు నొప్పి వస్తే సర్లే ఎందుకు అలా ఎక్కువగా బాధపడతాం, ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తాను అని ఒక గైనకాలజిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళాం. వాళ్ళు స్కానింగ్ అంతా తీసి, మీ వైఫ్ గర్భంలో 2 పెద్ద గడ్డలు ఉన్నాయి, స్కాన్ చేశారు, అవి రిమూవ్ చేయాలి. అది స్టార్టింగ్లో బఠానీ గింజంతా ఉంటాయి, కానీ ఇప్పుడవి కోడిగుడ్డంత సైజు వచ్చేసాయి. అది ఇమీడియట్గా రిమూవ్ చేయకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుంది, హెల్త్కి చాలా ఇబ్బంది అని ఫస్ట్ పాయింట్. అక్కడ అన్ని బండి మీద కూర్చోబెట్టి ఆ గైడ్కి నాకు తీసుకెళ్ళి, మీరు అర్జెంట్గా చేయించాలంటే అమ్మా ఎంత అవుతాయి డబ్బులు చెప్పిన తర్వాత, సో ఇలాగా 80,000 అవుతుంది చెప్పిందా. ముందు హెల్త్ ఇబ్బంది కదా, అర్జెంటుగా అది ఆ గడ్డలు ఉండడం వల్లనే, స్ట్రైట్ అయిపోవడం వల్లనే మెన్సురేషన్ స్ట్రక్ అయిపోయింది. అవి తీసేస్తే మెన్సురేషన్ వచ్చే అవకాశాలు కొంత ఉండే అవకాశాలు ఉంటాయి. తీసేస్తే మళ్ళీ మెన్సురేషన్ స్టార్ట్ అవుతుందా? అచ్చేదే కదా. సర్లేండి, మెన్సురేషన్ స్టార్ట్ అవుతుంది, అది వేరే సంగతి. ముందు అర్జెంటుగా ఆవిడ హెల్త్ బాగుండాలని పెట్టి లాప్రోస్కోపిక్ అనే, అది డైరెక్ట్గా స్టమక్ పోయకుండా లాప్రోస్కోపిక్ సిస్టంతో ముళ్ళుని పంపించి నీడిల్స్ తోటి అది రిమూవ్ చేసి, అది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, గ్యాస్ అది పెట్టే చేస్తాను. ఇంట్లో వాళ్ళకి, మా అత్తగారికి, మా మామకి, వీళ్ళందరికీ తెలుస్తుందని చెప్పి మేము తుని వెళ్తున్నామని చెప్పి చాలా భయిస్తున్నారు. నా భార్య ఎంత భయిస్తున్నారంటే, అక్కడ బల్లి ఉంటే ఇక్కడ పడిపోద్ది. బల్లి
ఖచ్చితంగా నేను ఉండాలి, బల్లిని కాపలా కాసేవాడిని, అంత పిరికి. అలాంటి దానికి దేవుడి ధైర్యం ఇచ్చి తుని వెళ్తున్నామని చెప్పి ఇక్కడ హాస్పిటల్ అందరూ వస్తుందని చెప్పి ఆ రోజు నైట్ వెళ్ళి ల్యాప్రెస్ను ఆపరేషన్ చేసేసి 2 days ఇంటికి వచ్చేసాం. ఎందుకైనా మంచిదని గైనకాలజీ దగ్గరికి వెళ్తే అది క్లీన్ అయిపోయిందండి, మెడిసిన్స్ ఇస్తాను, మీరు వాడితే పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. పీరియడ్స్ వచ్చాయంటే పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా అని కథ రివర్స్ అయింది. ఓకే, దేవుని స్తోత్రం. అప్పటికి 4 నెలలు అయిపోయింది. అది చిన్న కోతతో తీయడం జరిగింది. ఒకరోజు అంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత 6 నెలలుగా 5 నెలలు అయిపోయిన తర్వాత తనకి మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయ్యి, కాయలు కట్ చేసిన తర్వాత మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయ్యాయి. 6 నెలలు 5 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మెన్స్ట్రుయేషన్ అంతా అయిపోయింది. మళ్ళా ఓహో మెన్స్ట్రుయేషన్ అయిపోయింది కదా అని చెప్పేసి ఏంటి అని చెప్పిన తర్వాత తెలిసిన డాక్టర్ దగ్గరికి మనం తీసుకెళ్తే ఒకసారి రండి టెస్ట్ చేద్దాము మేడం, ప్రెగ్నెంట్ టెస్ట్కి యూరిన్ అన్నా. లేదు యాక్చువల్గా బ్లడ్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది మనకి ఏంటి అయింది లేదని అని చెప్పిన తర్వాత వెళ్ళాము, బ్లడ్ ఇచ్చి ఇంటికి వచ్చాం. వచ్చిన తర్వాత ఈవిడ ఇంటి దగ్గర ఉన్నది, నేను రిపోర్ట్కి వెళ్ళాను. రిపోర్ట్కి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి, ఆ మెడికల్లో ఉండే ఆపోజిట్ గైనకాలజిస్ట్ నా వైపు చూసి కంగ్రాచులేషన్స్ అండి, మీ వైఫ్ కన్సీవ్ అని. నా తాలూకా స్వతహా మా వ్యవహారం ఎలా ఉంటుందంటే, మా ఫ్యామిలీ మెంబర్స్ సంగతి రకరకాల క్యారెక్టర్లు ఉంటారు. నాదంతా ఓపెన్ మైండ్ అనమాట. ఓపెన్ మైండ్ అంటే అక్కడ ఏదైనా జరిగితే గుండు కోసేసి బయటకు చెప్పేయాలి అందరికీ. దాచుకోవడాలు ఉంచుకోవడాలు పాసిపోతే అది నాకు ఇష్టం ఉండదు అన్నమాట. చెప్పేయాలంటే నాకు తెలీదు. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత 3 నెలల వరకు ఎవరికి చెప్పకూడదట. ఎవరికైనా చెప్తే ప్రెగ్నెంట్ పోతుందట. ఈ సాక్ష్యం మనకు తెలియదు కదా. ఆ డాక్టర్ దగ్గర ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మా వైఫ్కి ఇంకా మెసేజ్ చెప్పకముందు ఈ మధ్యలో ఇంటికి వచ్చే లోపుని, ఇంటి దగ్గర నుంచి రావాలి కదా, ఒక హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి మధ్యలో మా ఆవిడ దగ్గరికి వచ్చి లోపుని ఒక 12 మందికి ఫోన్ చేశాను. 12 మందికి ఫోన్ చేసి అందరూ 4 మగవాళ్ళు. ఆ 4 మగవాళ్ళు ఒక మగవాడు ఫోన్ చేసి ఇలాగా కన్సీవ్ అయింది రాని అంటే, ఆడ కన్సీవ్ అర్థం కాక అయ్యో అంటాను. అంటే కన్సీవ్ అంటే ఆయనకు అర్థం కాక ఏదో అయిపోయింది అనుకోని, నమస్తే బాబు కన్సీవ్ చేసి నా భార్యకి గర్భం ధరించిందిరా బాబు, ఇదేంటి అయ్యో అనుకుంటే, ఓ బాబు నువ్వు ఇంగ్లీష్ వెళ్ళేటప్పటికీ నాకు అర్థం కాలేదు. మగవాళ్ళకి ఎవరు చెప్పుకోరు. నేను ఇంకా మా ఊర్లోని మా చెల్లెలకి మా అక్కలకి అందరికీ బైక్ పట్టుకొని అప్పుడు ఒక నిమిషంలోనే ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తగారు మా మామగారు నేను చెప్పిన తర్వాత, ఎందుకు అంతమంది చెప్తున్నావు అన్నది. ఏమైంది అన్నాను. చెప్పేసాను అందరికీ అన్నాను. గొప్పలా ఉంది నీతోటి, నీ నోట్లో నువ్వు గుంజు ఆగదు. నీకు తెలుసా ఏ కుటుంబంలో అయినా సరే ఎక్కడైనా సరే ప్రెగ్నెన్సీ అయితే 3 నెలల వరకు చాలా రహస్యంగా ఉంచుతారు. కన్ఫర్మ్ అయిన తర్వాతే చెప్తారు. నీకు తెలీదా? ఏమో నాకు తెలీదా అని అయిపోయిన తర్వాత ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత 2nd monthకి వచ్చింది తను. రాని నేను బయటికి వెళ్ళి వస్తానని చెప్పాను. 2nd monthలో అయితే 2nd month 3rd monthకి వెళ్ళిపోయి ఈ టైంలో మాట్లాడాను. అందరు ఉన్నారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలోని నాకు ఫోన్ వచ్చింది. నాకు దగ్గర కూర్చున్నాను. ఏమండి అని ఏడుపు వచ్చింది. ఏంట్రో బాబు ఈ గోడప్పుడు ఏడుస్తుంది ఏమైంది అన్నాను. నాకు మెన్స్ట్రుయేషన్ అయిపోయిందండి, నాకు బ్లీడింగ్ అయిపోయిందండి, బ్లడ్ అంతా కారేసిందండి, మొత్తం బాత్రూమ్ అంతా బ్లడ్ వచ్చేసిందండి అన్నాడు. అబ్బా వాస్తవం. యాక్చువల్గా ఏంటంటే 100% 2nd month 3rd month బ్లడ్ ఫ్లోయింగ్ అయిపోతే అది ఆల్మోస్ట్ బస్ క్లియర్ అయిపోయినట్టే, ఇంకా నో ఛాన్స్.
ఏంటి ఇప్పుడు ఎక్కడ ఉన్నామంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎదురు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పక్క వాళ్ళు ఇది ఏడుకి వచ్చేసి అయ్యో అన్నారు. పోలీ ఏం బాధపడుకో, ఏడకు సార్ వస్తారులే చెప్పి ఈ లోపు నేను 2 నిమిషాల్లో నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత సర్లే ఏమైంది అనేటప్పటికి టోటల్గా బ్లడ్ ఇంక లేదు, ఇక ఆల్రెడీ ఏం లేనట్టే. ఇక ఆ బ్లడ్ ఎప్పుడైతే వచ్చిందంటే ఇప్పుడు పోయినట్టే. సార్ నేను అన్నాను, సర్లే నువ్వేమి భయపడకు, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పేసి ఈలోపు మా అమ్మగారుకి ఫోన్ చేస్తే ఆవిడ ఎక్కడ దూరంగా ఉన్నారు. బాబు అరే అలాగా నడిపించుకో, పడుకోబెట్టు ఉంచున్నారు. నెమ్మదిగా నా కారులో తీసుకెళ్ళి వెనక రాని నువ్వు వెనక పడుకుంటే వెనక పడుకున్నారు. ఆవిడ పడుకున్న తర్వాత నేను డ్రైవింగ్ సీట్లో ఉన్నాను. ఈ లోపు మా మామగారు మా అత్తగారు అంత టైర్ అవడానికి శారీస్ కొట్టి రావడానికి ఉన్నారు. ఇంకా అవన్నీ నేను చూడలా. మీరు ఉండండి, మీరు తర్వాత రండి అని చెప్పేసి దాన్ని బయట కట్టేసి వెంటనే నువ్వు రాని, నువ్వు కళ్ళు మూసుకో, డ్రైవింగ్ సీట్లో ఉంటూ నేను ప్రార్థన చేస్తూ ఈ యొక్క ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని ఆరాధిస్తూ, 7 సంఘకాలాల దూతలతో దేవుడు చెప్పిన మాటలు స్తుతిస్తూ మాట్లాడుతూ నెమ్మదిగా ఆ డాక్టర్ దగ్గర గైనకాలజీ దగ్గర తీసుకుని వెళ్ళి ఇలా అయిందండి, బ్లీడింగ్ అయిపోయిందండి అన్నాడు. వాళ్ళు కూడా కొంచెం ముఖం అదోలో పెట్టి అయ్యో బ్లీడింగ్ అయిపోయిందా ఇది అన్నారు మామూలుగాను. అదే కలిసి లోపలికి పోతున్న తర్వాత ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య నామం బట్టి నాకు మనసులో అయితే ఫెయిత్ పరంగా చిన్న కూడా అనుమానం లేదు. అది వదిలేసాను. ఇక లోపలికి తీసుకెళ్ళిన తర్వాత చెక్ చేసి అంతా చూసి చాలా బ్లడ్ పోయిందండి, ఏమీ లేదు, కానీ లోపల బిడ్డ క్షేమము. హల్లెలూయా హల్లెలూయా. లోపల బిడ్డ క్షేమము, దేవుని స్తోత్రం. ఇద్దరుగా వచ్చి అంటే ఇన్ని మజిలీలో వచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాము. బెడ్ రెస్ట్ ఇచ్చి అంతా క్షేమంగా అయిన తర్వాత ఎలా అయిపోయిన తర్వాత 8th మంత్కి వచ్చిన తర్వాత మనకి ఊపిరి అందటం లేదని చెప్పిన తర్వాత మళ్ళా ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత గైనకాలజీ దగ్గరికి తీసుకెళ్తే లోపల ఈ ఒక మాయంట అంటే ఫ్లూయిడ్, ఈ బిడ్డ ఉండడానికి మనం గర్భసంచిలో దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు అది కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. లేదు, అక్కడ మళ్ళా ఆశ్చర్య రీతిగా దేవుడు ఆ సమస్యను రొట్టెక్కించి ఇన్ని సమస్యలు సుడిగుండాల నుండి డాక్టర్లు చూసి ఎర్లీగా బిడ్డ పుట్టడం వల్ల కన్ను తాలూకా రెటీనా పొరలో కొంచెం ఇబ్బంది అవుతాయి, కొంతమందికి చెప్పి హార్ట్ టెస్ట్లు చేయించి ఈ టెస్ట్ చేయించి ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి చక్కటి బిడ్డని మాకు ఇవ్వడం జరిగింది. ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ ఫెయిత్ని బట్టి జరిగింది. ఇప్పుడు 18 నెలలు 19 నెలలు తెల్లవారు లేచిన తర్వాత ప్రైజ్ లాంటి అందరికీ చెప్తుంది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. చిన్న తక్కువ టైంలో మాటలు మొదలు పెట్టేస్తుంది. దేవుని స్తోత్రాలు చెప్తా ఎక్కడ బయట తీసుకెళ్ళినా అమ్మ ఏంటి ఇంత చక్కగా ఉందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆన్యా బ్లెస్సీ కీర్తన అని పేరు పెట్టడం జరిగింది. దేవుని మహం బట్టి అందరికీ షాకింగ్ ఏంటంటే ఇట్ ఇస్ ఏ మిరకిల్ అన్నమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఆయన దగ్గర మనం తీసుకున్న విశ్వాసం మనం కలిగి ఉండాలి. మన దేవుడు మనల్ని ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు మన దేవుడిని మనల్ని విడిచి పెట్టడు. మనం ఆయన విడిచిపెట్టడంతో వరకు కూడా ఆయన నామాన్ని గట్టిగా పట్టుకొని మనం ఉండాలి. ఖచ్చితంగా మనకి మేలులు ఖచ్చితంగా మనకి జరుగుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంటే చెప్పాలి చాలా ఉన్నాయి. సాక్ష్యం వరకే ఈ చిన్న సాక్ష్యం చెప్పాలనుకున్నాను. ఆ సాక్ష్యం మీకు చెప్పాను. దేవుని స్తోత్రం. ప్రభు చెప్పేది ఇంకోసారి మళ్ళీ ఇప్పుడు కలుద్దాము. దేవుని స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన